తుమ్మన్పల్లిలోని సిద్ధారెడ్డి ఇంటి ముందు ఉన్నాం. సిద్ధారెడ్డి వాళ్ళ వదిన నా పక్కన ఉన్నారు. సో మాట్లాడదాం ఒకసారి. అమ్మ నమస్తే. మీ తోడికోడలు కవిత చనిపోయింది, సిద్ధారెడ్డి చంపేసిండు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. చంపేసిండు అని చెప్పేసి ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. సో ఏంది అసలు, ఏం జరిగింది? సిద్ధారెడ్డి జైల్లో ఉన్నాడు, పిల్లలు బయటకు వచ్చి రోడ్డు మీద పడ్డరు. ఏం చెప్తారు అసలు? ఏం చెప్తామంటే సిద్ధారెడ్డి మంచోడే. నాకు మా తోటికోడలైనా మంచిగానే ఉంటుండే. వాళ్ళు ఇద్దరంగా నేను జైరాబాద్లోనే ఉంటుంటాం, సపరేట్. వాళ్ళు పెళ్ళైన మేము జైరాబాద్ లోనే ఉంటాం, సపరేటే ఉంటాం. పెళ్ళైన కాడ నుంచి సపరేటే. ఇంట్లో జరిగిందే చెప్తాను. పెళ్ళైనా ఒక నెలకే ఏర్పడ్డాం. వాళ్ళు మాతోని ఎప్పుడు ఉండేదని, నేను ఎట్లా ఉండేదని చెప్తా. ఇప్పుడు బయటకు వెళ్ళిపోయినాక ప్రేమలు ఎప్పటిలాగానే ఉంటాయి కదా. ఎప్పుడన్నా దావత్లలోనే కలుసుకుంటుంటాం మేము. ఇక్కడ ఏదన్నా బతుకమ్మ పండుగకి వస్తుంటే అంతే. ఆమె ఎక్కువ దావత్లకు గినంగా రాకపోతుండే, మేమే పోతాము. మా మరిది నా పెళ్లి అయినాక నా దగ్గర 8 సంవత్సరాలు ఉన్నాడు. మంచిగానే ఉంటుండే, మాతో మంచిగానే. నాకు ఒక తమ్ముడు ఉండే, అట్లా ఈయనైనా తమ్ముడు లాగానే ఉంటుండే. మంచిగా చూసుకునేటోళ్ళు మీరు కూడా? మంచిగా చూసుకునే. సో ఏం జరిగింది మరి? ఇవాళ కవిత చనిపోయింది, ఏం జరిగింది అంటారు? ఇదంతా FIR వల్లనే కదా. అక్రమ సంబంధం, వివాహేతర సంబంధం. ఆయన 3 సంవత్సరాలు ఆయనంట పరిచయం అయ్యి ఇన్స్టాగ్రామ్ లో 1 year క్రితం మాకు క్లారిటీగా తెలిసిపోయింది అనుకో. 1 year మీకు ఎట్లా తెలిసిందమ్మా? ఎట్లా తెలిసిందంటే వాళ్ళ అమ్మలు తనకి వెళ్ళిపోయింది, ఆమె పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతే మా మరిది వాళ్ళ అన్నకి చెప్పిండు, ఫోన్ చేసి. మా భర్తకి చెప్పిండు, అన్న ఇట్లా కవిత వెళ్ళిపోయింది, 2-3 సార్లు నేను పోతే రావట్లేదే, నువ్వు తొలకరాపో అని అంటే వాళ్ళ అన్న ఊళ్ళో పెద్ద మనుషులను తోలుకొని అక్కడ పెద్ద మనుషులను పిలిపించి ఇద్దరు పంచాయతీ పెట్టుకొని తోలుకొని వచ్చిండు. ఆ 1 year దిగినా మాకు కొంచెం దూరం పెట్టిండు. తెలుసు, చెప్పిండు మా మరిది. పవన్ అని తెలియదు, కవిత అక్రమ సంబంధం పెట్టుకుందన్న అంటే మా మరిది వాళ్ళకి చెప్పుకోలేకపోయాం. వాళ్ళది ఏదో చూసిండంట, చూసి హార్ట్ అటాక్ వచ్చిందని 3 రోజులు బిదల్లో ఉన్నాం మా మరిదికి. వాళ్ళని చూసినందుకే వచ్చింది అని అప్పుడు క్లారిటీగా వాళ్ళ అన్నకి చెప్పిండు. వాళ్ళ అన్న నాకు చెప్పిండు, నాకు చెప్పలేడు మా మరిది. వాళ్ళ అన్నకి చెప్తే కవిత గిట్లా చేసిందంటారా, సిద్ధిగాడు 3 రోజులు అయినంట తినక, ఇట్లా అడ్డం పడ్డాడు అని చెప్పిండు. హార్ట్ అటాక్ కాదు, అడ్డం పడ్డాడు, తినకనే అడ్డం పడ్డాడు అని చెప్పిండు. అప్పుడు మరి అడగలేదా మీరు? మందలు ఇచ్చే ప్రయత్నం చేయలేదు? కరెక్ట్ కాదు, ఎందుకంటే పిల్లలు ఉన్నారని చెప్పలేదా మీరు? చెప్తే నేను అసొంటి దాన్ని కాదు, ఏడో ప్రూఫ్ చూపి అన్నది అమ్మా వాళ్ళ బావకి. ప్రూఫ్ అంటే మా దగ్గర ఏముంటది, ఏముండదు. ఇక వాళ్ళ బావ ఏదో సంలాయించిండు, పిల్లలు ఉన్నారు మంచి చేసుకొని బతుకుండరా అని చెప్పేసిండు. పిల్లలు ఆగమవుతారు కదా, ఇద్దరుట్లో ఎవరికొకరికి ఏదైనా గానీ పిల్లలు ఆగమవుతారు. మంచిగా చేసుకొని బతుకుండి, పానీపూరి బండి మంచిగా నడుస్తుంది, ఇంట్లో ఆమె బఠానీ ఉడకబెట్టిస్తుంది, ఈయన పోయి అమ్ముకొస్తాడు. పని ఏం చెప్పాడు, ఆమె కుట్టు మిషన్ కొట్టుకుంటది, ఆ ఇంట్లోనే ఉంటది. ఇంకా నేను గనక చేను పని చేసుకొని బతుకుతాం. నా పిల్లలు పెద్దగా ఉన్నారు. ఇప్పుడు ఈ పిల్లలు ఆ పిల్లల్ని నేనే చూసుకోవాలి. ఇప్పుడు మా మరిది వచ్చినాక అయితే చూసుకోవాలి మీరు ఖచ్చితంగా, ఎందుకంటే మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. పిల్లలు ఇప్పటి వరకు అయితే మీ దగ్గరనే ఉన్నారు కదా? ఇప్పటిదాకా నా దగ్గరనే ఉన్నారు. వెళ్ళిపోయింది సంది 27 తారీఖునంగా, అది శ్రీరామనవమి ఉండే కదా. కాదు అక్క, మీరు నేను అక్క లెక్క మాట్లాడుతున్నా. పిల్లగాళ్ళు ఇద్దరు ఎదిగిన వాళ్ళు ఉన్నారు, మీ మనసుకు చెప్పండి. పిల్లగాళ్ళు ఇద్దరు ఎదిగిన వాళ్ళు ఉంటే పిల్లగాళ్ళని ఒక్క రోజు ఇచ్చిపెట్టి ఉండడానికే మనకు మనసు రాదు. జ్వరం వచ్చినా గానీ ఒప్పదు. జ్వరం వస్తే వాళ్ళు తిన్నదాకా తినాలనిపించేది. ఏదన్నా తిన్నుని పెట్టి హాస్పిటల్ తీసుకొని వాళ్ళకి ఏదో చూపించి తినబెట్టి అప్పుడు తింటే నిమ్మలంగా ఉంటది తల్లుల ప్రాణం. నీ దగ్గరనే వదిలేసిపోతున్నారా అని చెప్పేసి అన్నది చూసినాం. మీరు కాల్ రికార్డింగ్ నాకే బాధ అనిపిస్తుంది. అంటే నిరుడు పోయిన సంవత్సరం పోయింది కదా, పిల్లల గురించి పిల్లల సాకు పెట్టుకొని మళ్ళీ వస్తున్నావు కదా నువ్వు. నీ పిల్లల్ని నీ కాడ విడిచిపెట్టి పోతున్నావు. నీ పిల్లల్ని నువ్వేమన్నా చేసుకో, ఇక నాకు సంబంధం లేదు. అసలు నువ్వు పెళ్లి ఎందుకు చేసుకున్నావు, పిల్లల్ని ఎందుకు కన్నావు? ఏ తల్లి అయినా పిల్లల్ని విడిచిపెట్టి దర్వాజా దాటదు. కాదు, మా మధ్య చేసింది తప్పు అని ఎట్లా అంటారు? ఇంకా ఆమె చేసింది తప్పే, ఈయన చేసింది తప్పు కావచ్చు, కానీ ఆయన ఆవేశం కొద్దీ చేసిండు, చెయ్యాలని ఏం చేయలేడు.
బతిలాడినట కదా బతిలాడిండంట. వచ్చి అది ఎవరు అక్కడ నుంచి వచ్చేటప్పుడు గినంగా బతిలాడిండు. కవిత వద్దు కవిత, మన పిల్ల ఎవ్వరన్నా ఏమన్నానని నేను ఏలుకుంటా నిన్ను, కావాలంటే నీకు బిదలో రూమ్ తీసి ఉంచుతా, పిల్లలు నేను రాను, మెయింటెనెన్స్ పంపిస్తా అని అన్నాడంట. చెప్పిన మాటలే గాని మాకు తెలివయి ఇవన్నీ నేను చెప్పేటి గినంగా ఇప్పుడు మంది అనుకున్నాయి. మా మరిదేం మాకు చెప్పలేడు. ఆమె వెళ్ళిపోయిందని వాళ్ళ అన్నకు ఫోన్ చేసిండు గాని పిల్లల్ని నా దగ్గర విడిచిపెట్టిండు అంతే. ఆయన నేను గినంగా మాట్లాడుకోలేము. ఒక్క దగ్గర నిలబడి ఆమె వెళ్ళిపోయిన సంది గినంగా అయినా వెతుక్కుంటా కంప్లైంట్ ఇచ్చుకుంటా కొంచెం ఇక నిద్ర లేక తిండి లేక తిరిగిండట కదా భార్య కోసం. మరి ఆవులగాడ వెళ్ళిపోయింది అన్నది ఇజ్జత్ పోతుంది అసలు. మేము రెడ్డిల కంటే ఇంత ఆల్వేషన్ డెఫినెట్ గా ఉంటది. మరి ఇప్పుడు ఏమున్నది మాకు? మా మత చేసింది ఏమన్నా తప్ప? మరి ఆ పవన్ రెడ్డి గారు చేసింది తప్పు. వానికి ఏదైనా శిక్ష చేసేదంటే వానికి వేయండి, మా మరిదిని వాళ్ళ పిల్లలలో కలపండి. నేనైనా చూసుకుంటా, కానీ తల్లితో సమానం కాదు కదా. నేను నా పిల్లలకు కొట్టినా గానీ మా మమ్మీ కొట్టింది అంటారు. ఇప్పుడు ఆమె కొట్టాలన్న విధంగా మా పెద్ద మమ్మీ దగ్గర ఉన్నందుకే కదా కొట్టింది అనుకుంటారు. ఆయన పిల్లలు ఆయన దగ్గర ఉంటే సేఫ్. వాళ్ళ కవిత వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ, ఒక చెల్లెలు, వాళ్ళ డాడీ, వాళ్ళది ఏమైనా ప్రమేయం ఏమన్నా వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పెట్టే ప్రయత్నం? మరి వాళ్ళ మమ్మీకి తెలిసి ఉండొచ్చేమో. తెలియకపోతే ఇప్పుడు పిల్లల దగ్గర ఉంటుండే కదా. ఆమె వెళ్ళిపోయిన సంది పిల్లల్ని పట్టుకొని ఉండాల్సింది. మొన్న వీడికి తెచ్చిరు కదా శవాన్ని, తెచ్చినప్పుడు ఈయనంగా పిల్లల్ని దాచిపెట్టుకున్నారు అంటుంది. పిల్లలేమో నా దగ్గర కూర్చురు. నాకు కొంచెం శవాలని చూస్తే భయం అవుతుంది, నేను పక్కన కూర్చున్నా. పిల్లలు వచ్చి నా దగ్గర కూర్చున్నారు. పిల్లల్ని దాచిపెట్టుకున్నారంటే ఏం దాచిపెట్టుకోలేమమ్మా, మాకన్నే ఉన్నారు అని పొండే అని అంటే వాళ్ళు ఒప్పుకోవట్టిరు. ఇప్పుడు బిడ్డ చనిపోయినప్పుడు వాళ్ళ తల్లే కదా చూసుకోవాల్సింది. చూసుకోవాలి. నాకే ఎవరు చూసుకునేటోళ్ళు ఉన్నారా ఆమెనే అంటుంది. నీకు చూసుకోకుండా నువ్వు ఇక్కడ నిలబడి కనీసం ధైర్యంగా పిల్లలకు ఆమె వెళ్ళిపోయింది అన్నప్పుడే సిద్ధారెడ్డి వెళ్ళిపోయింది కదా, నా బిడ్డ చేసింది తప్పే, నీవు నీ సంసారం చక్కదించుకో, పిల్లలు ఉన్నారు ఇద్దరు అని అల్లునికి ధైర్యం చెప్పి అల్లుని దగ్గర 4 రోజులు ఉంటే ఆయనకి అంత ఆవేశం రాకపోతుండే కదా. భర్త పక్కన ఉన్నప్పుడు వేరే అంతని నువ్వు అనుకొని కూర్చుంటే ఇబ్బంది కదా. ఉంటది మరి. తల్లి ఆమె చేసింది తప్పు. ఈ అక్రమ సంబంధం పెట్టుకున్నాడే ఆడపిల్లలది తప్పు. అది మరి తల్లులు అయినాక అసలు అటువంటి పని చేయరాదు. అరే ఈయన పని చేయనోడా, తాగుబోతా, తిరుగుబోతా, ఇగో భర్త ఏ భర్త అయినా తాగినా తన మనసులో పెట్టుకొని తన పిల్లల గురించి దొబ్బుకుంటూ పోతామన్న సంసారము. పని అయితే చేస్తుండు, మనకి ఇంట్లోకి అన్ని తెచ్చి పెడుతుండు. మనకి సంసారం దేవు ఉండాలి. మనకు బయట ప్రపంచం గురించి మనకు అవసరం లేదు. మన భర్త మనకు తెచ్చిపెట్టినప్పుడు, ఉపాసం ఉన్నప్పుడు అది కొంచెం బయట ఆలోచన వస్తుంది. అన్ని విధాలు తెచ్చిపెట్టినాక నీకు బయట మొగడు మీద ఎందుకు? ఈయనతో లేనిది ఆయనతో ఏమున్నది? ఇంట్లో చూపిస్తా నీకు వస్తే వాళ్ళతో ఏం సామాన్ లేదు, అన్ని సామాన్లు ఉన్నాయి. నా దగ్గరనే లేవు ఇంకేం. అన్ని సామాన్లు కొనుక్కుంటారు. ఆమె అడుగుతుంది, ఈయన తెస్తాడు, అడిగిందల్లా తెస్తాడు. చెప్తున్నా కదా, వాళ్ళ ఇంట్లో లేని సామాన్ అనేది లేదు. మా ఇంట్లోనే ఇంకా ఏముండదు, కానీ మేము చేసుకుంటూ పోతున్నాం. ఎందుకంటే మా పిల్లలు మా ఎత్తు అయ్యారు కదా, పిల్లల్ని చూసుకుంటా పోవాలి. కాదమ్మా, ఇప్పుడు ఈయన సంపాదిస్తాడు మంచిగానే, సంపాదిస్తాడు డబ్బులు. సంపాదించిన డబ్బులన్నీ ఆమె తీసుకుపోయింది, బంగారం తీసుకుపోయిందని ఒక వాదన వస్తుంది. సో ఆమెనేమో కాల్ రికార్డింగ్ లో నీది రూపాయి కొంచెం పోలేదు, నీ పుస్తకాల తాడుతో సహా అన్ని బీరువాళ్ళు వేసిపోయినా అని అంటుంది. భర్తది ఏం తినలేని అంటుంది కదా. ఇప్పుడు 12 సంవత్సరాలు ఏమైంది వాళ్ళ పెళ్లి అయ్యి, 12 సంవత్సరాల సంది ఎవరు నడిపిరు? ఏది తెచ్చినా ఆమె సంపాదించుకునే. ఎంత సంపాదించుకుంటాం మేము ఆడపిల్లలము? ఎంత ఇల్లు నడిచేటంత కిరాయి, పిల్లల మెయింటెనెన్స్, మామూలు మెయింటెనెన్స్ లేదు. మా మరిది పిల్లలది, వాళ్ళకి మెయింటెనెన్స్ మేమేమే కాము. సిబిఎస్ఈ రావాల్సి స్కూల్ వేసిండు వీళ్ళను. పొద్దున్న 8 గంటలకు వస్తారు, రాత్రి 8 గంటలకు 8:30కు వస్తారు వాళ్ళ ఇంటికి. 8 గంటలకు పోయి 5 గంటలకి స్కూల్ గంట వస్తారు. ఈ స్కూల్ గంట రాగానే గ్లాస్ పాలు ఇస్తుంది, తాగుతారు, డ్రెస్ చేంజ్ చేసుకుంటారు, మళ్ళీ ట్యూషన్ పోతారు. వాళ్ళు 8:30కో 8 గంటలకు వస్తారు. రాగానే అన్నం పెట్టేది, పడుకునేది. పిల్లలకు గినంగా బయట ప్రపంచం గురించి తెలియదు. సినిమాలకి అట్లా పోతురు అనుకో, టూరు అట్లా అవి చూపిస్తుండే గానీ ఇట్లా షాప్ లో కొంటి ఊళ్ళరా. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, ఊరికి వస్తారు, చేను పని చేస్తారు నాతోటి, వాళ్ళకి అవి తెలియదు. ఇక్కడ మీరు పండుగలకు వచ్చినప్పుడు మీకు ఏం అనుమానం రాలేదమ్మా?
వాళ్ళు రానికుండ్రి కదా. ఉమ్, దసరా అప్పుడు ఒక్కరు వస్తుండ్రి, 2 రోజులు ఉంటుండ్రి పోతుర్రి. ఉమ్, 8 రోజులు ఉండకుర్రి. ఉమ్, మేము వచ్చి ఉంటాం, ఉమ్, ఉమ్. ఎందుకంటే మేము చేను పని చేస్తాం కదా. మీరు చేను పని చేస్తారా? ఉమ్. ఉమ్, ఉమ్. వేరే వాళ్ళ పిల్లల స్టడీ గురించి అని ఒకటే వెళ్ళిపోయింది. చివరిగా అమ్మ, ఉమ్. ఇప్పుడు కవిత చనిపోయింది, పిల్లలు రోడ్డు మీదకి వచ్చారు, ఆయన జైల్లో ఉన్నాడు. వాడు పవన్ రెడ్డి అన్నట్టు వాడు మంచిగానే ఉన్నాడు. వాడు జైల్లో ఉన్నా సరే వానికి ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. వానికి ఎటువంటి శిక్ష పడాలి? వానికి గిన మా మధ్యలాగా కావాలి, మా యారల్లాగానే కావాలి వాడికి. చంపేయాలి, చంపేయాలి మరి. తప్పలేదు అసలు. వాడు దొంగ కూడా చంపినా తప్పలేదు. మరి ఇంకో ఇప్పుడు ఒక ఆడపిల్ల నాశనం చేసిండు, మళ్ళీ విడిచిపెడితే మళ్ళీ ఇంకోటి నాశనం చేయడం గ్యారంటీ ఏమున్నది? వానికన్నా సిగ్గు ఉండాలి కదా. సిగ్గుండదు అసలు వాళ్ళకు. సిగ్గుండగానే అట్లా చేస్తారు. నా ఇంట్లో అయినాక ఒక ఆడపిల్ల ఉన్నది కదా, బయట ఆడపిల్ల అయినాక అట్లనే కదా అనుకున్న వాళ్ళు ఇట్లాంటివి చెయ్యరు. వానికి ఎట్లా అనిపించిందో మరి, మాకు చేసినట్లనే వానికి కావాలి. చిన్న తప్పు మొత్తం ఒక ఫ్యామిలీ మొత్తం ఆగం చేసింది. మాకైతే ఆగం చేసారు చూడు మొత్తం. ఇప్పుడు మీకే ఉంటది బాధ్యత. మీరు ఇప్పుడు మీకే బాధ్యత ఉంటది. ఎందుకనంటే తల్లి లేని పిల్లలు మీరే దగ్గరుండి తల్లి చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చూసుకోవాలి. కానీ ఒకటి అదేమో మీడియాలో మా మరిది నడి రోడ్ మీద నరికి చంపిండు అని చెప్తారు చూడు, అది ఎవరైనా చూసిండ్రు ఉండొచ్చా? నడి రోడ్ మీద వేట కొడవలతో ఆయన చాక్తో చంపిండంట. వేట కొడవలు ఎడికింది ఇచ్చిర్రు. అవి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి, మా మరిదికి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. లేదు తప్పులేదు అమ్మ, నేను చెప్తున్నా కదా. మేము జహీరాబాద్ తిరిగినాం, జహీరాబాద్ బస్తీ మొత్తం, వెంకటరమణ బస్తీ మొత్తం తిరిగినాం. మీ మరిది గురించి ఏ ఒక్కరు కూడా తప్పు మాట చెప్పలేదు. ఆయనే పొద్దుగా లేచి పని చేసుకునేటోడు, మళ్ళీ రాత్రి భజన పోయేటోడు. భజన టార్చరు వడకనే ఇంట్లో ఇద్దరు ఒక దగ్గర ఉంటే గొడవలు వస్తున్నాయని కాబట్టి ఆయన ఇక ఇదేం బాధ, ఇట్లనన్నా మంచిగా ఉంటదేమో అని భజన కోడవ పెట్టిండు. మనశ్శాంతి కోసమే, మనశ్శాంతి కొరానికే భజన నేర్చుకునడానికి వెళ్ళిపోయిండు. ఆ భజనలో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, ఏవో 4 మంచి మాటలు చెప్తారు. మరి చెడ్డోడై తాగేటోడు ఊగేటోడు అయితే భజన కింద. మీ కోడలు అన్నది నేను కాల్ రికార్డింగ్ మీకు వినిపిస్తాను. ఆమె మీ యారాలు నువ్వు భజనకేనవో ఇంకో వస్తాను వేనవో అని అన్నది. పోయేటోడైనా అట్లా నాకు తెలియదు కదా, అట్లాంటి క్యారెక్టర్ కాదు కదా. కాదు, భజన పోయిన వాళ్ళు ఉంటారు కదా, ఆయన ఒక్కడే భజన చేయడు కదా. భజన పోయిన వాళ్ళు రాత్రి ఎవరెవరితో పోయినావా అని నిలదీయనుంటివి తెలుస్తుండే కదా, ఎవరెవరు ఉన్నారో గీళ్ళు ఉన్నారు అని చెప్తుండే కదా ఆయన. గినంగా వాళ్ళకి నువ్వు అడగనుంటి, నీకు డౌట్ వచ్చినప్పుడు నీ డౌట్ ఎట్లా ఆయన బయట పెట్టిండో, నువ్వు గినంగా ఆయన డౌట్ బయట పెడితే ఇద్దరిని అడిగండి. మీ మరిది కూడా అడిగండి, నేను ఏం తప్పు చేసినా బయట పెట్టు అని అంటే, నాకేం తెలుసు నేనెందుకు పెడతా అని మాట్లాడింది కదా. ఇప్పుడు ఆయన ఆమె తప్పు చేసింది, మా మరిది తీసిండు కదా, నువ్వు గినంగా అట్లా నుండి ఓపిక పట్టి ఇంత తప్పు చేసినా కానీ నిన్ను ఏలుకుంటా కవిత అన్నప్పుడు కాళ్ళు మొక్కిందట. మరి నువ్వు వచ్చి ఈయన తప్పుని నిరూపించనుంటివి, ఈయన తప్పు చేస్తుండ అంటున్నావు కదా. అసలు నీ ముఖం చూడడానికే నాకు ఇష్టం అనిపించలేదురా, నువ్వు ముఖమే నాకు నచ్చలేదని అన్నది కదా. అన్నది ఆ రికార్డులోనే వింటున్నాం మింగినంగా. సైకో అని ఒకటి చెప్తుండే చూడు, నాకు ఎప్పుడన్నా కలిసినప్పుడు, సైకో నాకు ఈయన రాత్రి పగలు అదే పని చేస్తాడు, ఈయన వేరే పనే లేదు, సైకో అనేది. వెళ్ళిపోయే రోజు గినంగా దావకన చూపించిండంట మా మరిది, నడుము నొస్తుంది అని అంటే ఎక్సల్ అవి తీపిచ్చిండంట. ఎందుకు నొస్తుంది అని అంటే, ఎందుకు నొస్తుందిరా నీకు తెలియదా అని అంటు. ఆ 4 గోడల మధ్య జరిగేది వేరే వాళ్ళు ఎవరు వినరు చూడరు. మరి ఆమె బయట పెట్టుకున్నది, ఆమె ప్రాణం ఆమెనే తీసుకుంది. ఆమె తవ్వుకున్న గోతులు ఆమెనే పడ్డది. ఇట్లాంటి తప్పులు చేయొద్దు, చదువుకోవాలి. నేను చదువుకుంటలేరు, నేనే కాదు నా సొంటోళ్ళు ఎంతో మంది, ఎంతో టార్చర్ ఉంటది, ఎంతో టార్చర్ ఉన్న భార్యలు గినగా చదువుకోపోతారు. ఎందుకంటే పిల్లల ముఖం చూసి, పిల్లలు ఉన్నారు కదా, పిల్లల ముఖం చూసి చదువుకోలేదు. చూడకనే దర్వాజా దాటింది, దర్వాజా ఆడేది దాటాలంటే ఎంత ధైర్యం ఉంటేనే దాటుతుంది. నేనే ఇట్లా షాప్ పోతున్నంటే మా ఆయనకు చెప్పి పోవాలి, ఎందుకు పోతున్నావు అని అంటే, పలానా నేను తెచ్చిస్తా, నువ్వు ఇంట్లో నుండి, నేను ఇంట్లో ఉంటా, నా పిల్లలు నా ఎత్తారు కానీ నేను ఇంకా భయపడాల్సిందే. కొన్ని రోజులైనాక నా కొడుకు గినగా భయపడాల్సిందే. మమ్మీ ఏడిపోతున్నావు అని అంటే ఖచ్చితంగా భయపడాలి. ఆ భయం అనేది ఆమె లేదు, లేకనే ఇంత అయిపోయింది. ఏం చెప్తారు మా చివరగా పవన్ రెడ్డికి? మా యారాలకు వడ్డీందే పడాలి.